Namaste. Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi, powered by Jersey and Panasonic Metallic Jasmine Cooker. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. స్పైసీ నాన్ వెజ్ వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని పరిచయం చేసుకుందాము. మీ పేరండి? గంగాదేవి. గంగాదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? భరత్ నగర్ నుంచి వచ్చాను. భరత్ నగర్ నుంచా? అవునండి. ఓకే, మీరు? సౌజన్య. సౌజన్య ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ భరత్ నగర్. ఇద్దరు ఏంటి రిలేటివ్సా, ఫ్రెండ్సా? నైబర్స్. నైబర్స్. నైబర్సా? ఓకే, అయితే అనుకునే వచ్చారనమాట, అంతేగా? సో ఏం చేయబోతున్నారు? ఫిష్ పన్నీర్ కర్రీ అండి. ఫిష్ పన్నీర్ కర్రీ? అవునండి. ఓ, ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. పన్నీర్ స్వీట్ గా ఉంటుంది కదా, మరి ఎలా ఇది కర్రీ? స్వీట్ గా ఉంటుందా, కారంగా ఉంటుందా? కారంగానే ఉంటుంది. కారంగానే ఉంటుందా? పన్నీర్ యాడ్ చేస్తున్నారు, సరే చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మీరు? కొరియాండర్ చికెన్ రోస్ట్. కొరియాండర్ చికెన్ రోస్టా? ఓకే, బాగుంది. కొరియాండర్ చికెన్ రోస్ట్. అయితే ముందుగా ఇద్దరు ఎవరు చేయబోతారు? ఫస్ట్ గంగా. నేను చేస్తున్నాను. అంతేనా? అనేసుకున్నారా? గంగా నేనే చేస్తాను అంతే. ఓకే, సో ఏం చేయబోతున్నారు మీరు? ఫిష్ పన్నీర్ కర్రీ అండి. ఫిష్ పన్నీర్ కర్రీ. ఓకే, ఫిష్ పన్నీర్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఫిష్ పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, పన్నీర్ కొద్దిగా, టమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, చింతపండు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందు స్టవ్ వెలిగించేసుకోవచ్చా? వెలిగించి. ఆయిల్ ఏమైనా వేసుకుంటారా? అవునండి, వేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయిల్ వేసిన తర్వాత వేస్తారా? సో లెమన్ ఎందుకు? లెమన్ ఫిష్ మీద వేయాలి. ఓకే, ఫైన్. అయితే ఆయిల్ కొద్దిగా వేడెక్కింది, ఇప్పుడు ఫిష్ వేస్తారా? అవునండి. సో ఏదైనా చేశారా ఫిష్ ని? అంటే పైన ఏంటో ఎల్లోగా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి, సో పసుపు ఉప్పు వేసి కొంచెం కడిగారు. అవునండి. సో కడిగిన ఆయిల్ కూడా కొద్దిగా వేసాను. ఓకే, అంటే ఆ స్మెల్ పోవడానికి కొంచెం. సో ఆయిల్, పసుపు, ఉప్పు వాటర్ తో వాష్ చేసి వేసేసి, వాటర్ తో వాష్ చేసి వాటర్ని వంపేసేసి వాటిని తీసుకొచ్చారు. అవునండి. ఓకే, సో ఆయిల్ వేస్తే స్మెల్ పోతుందా? సో ఇప్పుడు దీని మీద లెమన్ వేయాలా? కొంచెం వేగాల ఇది? కొంచెం వేగాక లాస్ట్ లో వేసాను. కొంచెం సాల్ట్ వేసి. దీని మీద ఇలా సాల్ట్ వేస్తే అక్కడక్కడ అతుక్కుపోదా? లేదండి. సో అవేంటి టమాటాలా? ఇదండి టొమాటో, ఆనియన్, చిల్లీస్ అన్నమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు మిక్సీ పట్టేశారు? లేదండి, ముందు అంటే స్టవ్ పైన కొంచెం సేపు కాల్చాను. అంటే ఆయిల్ వేయకుండానా? ఉట్టి పైన తొక్క తీసేసి ఆనియన్ కి కాల్చాము. సో ఉల్లిపాయ మీద ఉండే ఆ పొట్టు తీసేసి పెనం మీద ఉల్లిపాయని కొంచెం కాల్చుకోవాలి. పెనం మీద కాదు, డైరెక్ట్ స్టవ్ మీద కాల్చుకోవాలి. సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. దేనికి అలా? టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత టమాటో కూడా అంటే అది మనం రోల్ చేస్తూ ఉండాలి. టమాటోనా? వాటర్ ఉంది కాబట్టి పేలుతుంది. అది పైన ఉంటుంది కదా, ఆ లేయర్ ఊడిపోతుంది అన్నమాట. ఓకే, ఊడిన తర్వాత మనకి ఉడికినట్టు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ తర్వాత అదే బౌల్ లెక్క తీసుకోవాలి టమాటోని. సో ఉల్లిపాయని టమాటోని అలాగే చేయాలి. పచ్చిమిరపకాయల పరిస్థితి ఏంటి? అవి కూడా అలానే చేయాలి. పచ్చిమిరపకాయలు కూడా స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలా? దానికి తెలుస్తుంది ఉడికినట్టు కొంచెం కలర్ మారుతుంది, కలర్ చేంజ్ అవుతుంది చాలా. ఇప్పుడు ఏంటి ఆఫ్ చేసుకోవాలా? పిండుతారా? పిండిన తర్వాత ఓకే ఆఫ్ ఎలా? నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకుని నెక్స్ట్ ప్యాన్ లోనా? సో ప్యాన్ మార్చుకుందాం. ప్యాన్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత పేస్ట్ చేస్తాను. ఓకే, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు పేస్ట్ ని వేస్తున్నారు. అవునండి. ఇప్పుడు ఇది ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక పచ్చిమిరపకాయ అలాగా?
2 ఉల్లిపాయలు 2 టమాటోలు 4 చిల్లీ. ఓకే, 2 ఉల్లిపాయలు 2 టమాటోలు 4 పచ్చిమిరపకాయలు. అవునండి. ఓకే, సో చేపల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అవునండి. మీరేం చేస్తుంటారు, జాబ్ చేస్తారా? ఇది వర్క్ చేసేదాన్ని, అంటే ఇప్పుడు బాబు పుట్టారండి, ఇంకా బాబుని చూసుకుంటున్నాను, తర్వాత ట్రై చేస్తాను. ఓకే, ఏం జాబ్ చేస్తారు మీరు? నేను పెయిడ్ అసిస్టెంట్ గా చేశాను. సో అదేంటిది, పన్నీరా? పన్నీర్ అండి. ఏం చేస్తారు, ఎలా అయిపోయింది? మిక్సీ పట్టారా? అవునండి. ఓకే, సో దగ్గరికి అయిపోయినట్టుంది. అవునండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. వేసుకోండి. నెక్స్ట్ చిల్లీస్ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అవును. నెక్స్ట్ కారం, సాల్ట్, ఓకే, కరివేపాక. అవునండి. చాలా నెక్స్ట్ చింతపండు గుజ్జు వేయాలి. ఇలా చెయ్యి అడ్డ పెట్టుకొని వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది అదే మనం చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, గసగసాల పొడి. ఫస్ట్ లో ఇవి కొంచెం లైట్ గా పచ్చివాసన పోయేటట్టు వేపాలండి. పచ్చివాసన పోయేటట్టు వేయించుకుని ఆ తర్వాత పొడి చేసుకోవాలండి. ఓకే, ఇంకా ఫిష్ దీనిలో ఇదిగోండి, అయితే అవి ఇందులో వేయాలి. అవునండి. కొన్ని వాటర్ పోసిన తర్వాత వాటర్ పోయినా పోయింది, కొన్ని చాలండి. ఇప్పుడు ఫిష్ పోయినా ఇంకా టైం ఉందా? ఇంకొంచెం సేపు కొంచెం ఉడకాలి. ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సాల్ట్ యాడ్ చేస్తారా? కొంచెం సేపు మూత. సో ఒక 2 minutes ఉడకాలి. అవును. ఓకే, సో 2 minutes అయిపోయినట్టు చూద్దామా? ఇప్పుడు చేపలు వేసేయచ్చా? చూసుకోండి ఒకసారి. ఉడికిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. వేసేస్తున్నా. వేయండి. ఈ ప్రత్యేకంగా ఈ చేపలు అయితే బాగుంటాయి, అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, ఏ చేపలైనా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అంటే కొన్ని ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని అడిగాను. చేపని ఎంత సున్నితంగా జాగ్రత్తగా తిప్పుతున్నారే, అంటే అది విరిగిపోతుందని. ఓకే, కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా చాలు. సో ఇదేదో ఇగురులా తయారైనట్టుంది, అంతేనా? దేంతో తింటే బాగుంటుంది? రైస్ లోకి బాగుంటుంది. రాగి సంగటి ఎగ్జాక్ట్లీ. చేపలతో వచ్చిన ఇగురైన పులుసు కూడా రాగి సంగటితో గానీ అన్నంతో గానీ చాలా బాగుంటాయి. అవునండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సాల్ట్ యాడ్ చేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇది కొంచెం సేపు మూత పెట్టాలా? ఎంతసేపు ఉంచాలి అలాగా? సిమ్లోని ఒక 1 minute ఉంటే చాలు. 1 minute సిమ్లో పెట్టారు. అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసేస్తాను అయితే. ఒక్క నిమిషం అండి. ఆఫ్ చేయొద్దా? లేదు, ఇది పన్నీర్ తురుమండి. ఓకే, ఇది లైట్ గా వేస్తున్నాను. సో ఇంత కర్రీకి కొద్దిగా వేశారు, అదేదో 1/2 spoon వేసినట్టు వేశారు, కానీ పేరు మాత్రం పన్నీర్. అంటే ఆ ఫ్లేవర్ ఉంటుందని కొంచెం వేసాను. ఫిష్ పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చెప్పేస్తాను తప్పకుండా.
ఫిష్ పన్నీర్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ పన్నీర్ కర్రీ తయారీ విధానం. ముందుగా జీలకర్ర, ధనియాలు, గసగసాలు, మెంతులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి చేప ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మరొక పాన్ లో నూనె వేసి టమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చేప ముక్కలు, కొత్తిమీర, పన్నీర్ తురుము వేసి మగ్గనివ్వాలి. అంతే, ఫిష్ పన్నీర్ కర్రీ రెడీ. సో ఫిష్ పన్నీర్ కర్రీ టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ. వెల్కమ్ రావు గారు. హలో అండి. ఎవరికి హలో? హలో హాయ్. హలో చెప్పండి. సో ఫిష్ పన్నీర్ కర్రీ అండి. సంథింగ్ ఆడ్ కాంబినేషన్. అంటే అంతే, అంటే అవుట్ ఆఫ్ 100 మేబీ 2% పన్నీరు ఇలా యాడ్ చేస్తారు. అదే నేను ఫస్ట్ టైం విన్నాను. సో ట్రై ఇట్. ఓకే. చాలా బాగుంది. సో ఎప్పుడు మీరు నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేయాలి అంటారు. అవును, ఫస్ట్ టైం చాలా బాగుందని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. అంటే కారం, ఉప్పు, పులుపు, ఆ పన్నీర్ ఉందా లేదా అని తెలియట్లేదు. అయ్యో, పన్నీరు చాలా కొద్దిగా వేశారు. నేను పన్నీర్ అనగానే చాలా ఎక్కువ వేస్తారేమో, అంటే పన్నీర్ తోటి కదా యాడ్ అయ్యింది నేమ్ కూడా అనుకున్నాను. అంటే పొడి పొడిగా చేసి దాంట్లో మిక్స్ చేస్తున్నారు. సో గ్రేవీలో కలిసిపోయింది అనమాట. సో బాడీ కూడా వచ్చింది, అంటే ఆ డిష్ కి ఒక కోటింగ్ లాగా బాగుంది. సో విల్ సీ ద నెక్స్ట్ డిష్ అన్నమాట. వెయిట్ ఫర్ నెక్స్ట్ డిష్ అంటున్నారు, అంతేగా? అంతే. ఓకే, మరి నెక్స్ట్ డిష్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన దక్షిణ భారతదేశంలో టిఫిన్ అంటే ముందుగా ఇడ్లీ దోశ గుర్తుకొస్తుంది. అందరిళ్లలో కూడా ఎక్కువగా ఇడ్లీ దోశ చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది దోశని బాగా మందంగా వేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది పల్చటి దోశలను ఇష్టపడతారు. పల్చటి దోశలు వేసుకోవాలంటే మాత్రం ఈ చిట్కా తప్పకుండా ఫాలో అవ్వండి. దోశ పిండి తయారు చేసుకునేటప్పుడే అందులో 1 కప్పు సగ్గుబియ్యం కూడా వేసి పిండి చేసుకున్నట్లయితే పల్చగా విరిగిపోకుండా దోశలు వేసుకోవచ్చు. దోశలు కూడా టేస్టీగా ఉంటాయి. మీ వంట కోసం వెయిటింగ్ అండి. ఏం చేయబోతున్నారు? కొరియాండర్ చికెన్ రోస్ట్. కొరియండర్ చికెన్ రోస్ట్. ఓకే, కొరియండర్ చికెన్ రోస్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కొరియండర్ చికెన్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, చికెన్ 1/2 కిలో, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందు స్టవ్ వెలిగించుకోవాలా, లేకపోతే ఇంకేమైనా పని? అంటే ఫస్ట్ చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఓకే. కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్, లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఓకే. సో పుల్లపుల్లగా ఉంటుంది అనమాట. అవునండి. మొత్తం దీన్ని మిక్స్ చేసుకుందాము. ఓకే. సో మొత్తం ఇలా మిక్స్ చేసి మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ అలాగా బయట ఉంచాలి. ఫ్రిడ్జ్ లో ఉంచితే బాగుంటుంది అలా ఏమైనా ఉందా? ఫ్రిడ్జ్ లో అయినా పెట్టచ్చు, బయట అయినా ఉంచొచ్చు. సో ఒక 30 మినిట్స్ అంటే ఒక 1/2 అవర్ దాకా అలా ఉంచాలి. 1/2 అవర్. సో మీరు మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నారా? మ్యారినేట్ చేసింది ఆల్రెడీ తెచ్చాను. చూపించండి. అయితే పక్కన పెట్టేసండి. మీరు ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నారో చూపించండి. సో మ్యాగ్నేట్ చేసుకునేది ఇది. సో ఇది 30 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టి ఉంచారు. ఓకే. ఆయిల్ వేసుకుందాం అండి. కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత చికెన్ వేసేస్తాం. అంతేనా? ఇంకా ఇవి రెండు కొంచెం వేగాక చికెన్ వేసేసుకోవడం. కరివేపాకు వేగింది, పచ్చిమిరపకాయలకి బొబ్బలు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి అవి కూడా వేగినట్టే.
చికెన్ వేస్తాను. సో ఇది ఎంతసేపు ఉంచాలి ఇలాగా? అంటే చికెన్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు. అదే అంటే ఎంత టైం? ఒక 20 minutes అన్న. 20 minutes? సో నాకు తెలిసి 20 minutes ఇలా ఉంచితే మాడిపోద్దేమో. అంటే మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకే, అయిపోయినట్టుంది మీరు అడిగిన 20 minutes. చూడండి ఒకసారి. ఇంకేం ప్లేటింగ్ ఏనా ఇంకేనా? కొంచెం ఆనియన్ పేస్ట్ వేస్తాను. ఓకే, ఆనియన్ పేస్ట్ ఇప్పుడు వేస్తే పచ్చివాసన రాదా? అంటే ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, దాంట్లో ఫ్రై అయిపోతుంది. జస్ట్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. అంటే నేను డౌట్ కాబట్టి అడిగాను, మీరు ఏంటి అలా అడిగే క్వశ్చన్ అన్నట్టుగా చూసారు మీ ఎక్స్ప్రెషన్. అంటే నేనేం చెప్పాలా అని నేను మిమ్మల్ని చూసాను. అబ్బా ఏం యాక్టివ్ గా ఉన్నారే అసలు. అదేదో గీ ఉన్నట్టుంది, ఉల్లిపాయ పేస్ట్ ఉన్నట్లేదు. సో ఇది ముందే వేసుకొని ఉంటే బాగుండేదేమో కదా. ఓకే పర్లేదు, నన్ను చూసిన ఆనందంలో ఇవన్నీ సహజంలే. కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర పేస్ట్ వేస్తున్నారు? పేస్ట్, కొత్తిమీర పేస్ట్. ఓకే, కొంచెం ఆ కలర్ నుంచి కొంచెం కలర్ మారింది. అదే మెరూన్ కలర్ లో ఉండింది, ఇప్పుడు కలర్ మారింది కొద్దిగా. ఇంకా ఇంకేమైనా యాడ్ చేయాలా? ఇంకా కొంచెం కారం యాడ్ చేద్దాం. కొంచెం కారం యాడ్ చేస్తారా? నాకు అన్ని ఇవే డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు కారం యాడ్ చేస్తే పచ్చివాసనలు అవి ఉండవా? ఓకే, అన్నీ అలా వెళ్ళిపోతాయి అంటారు. కొంచెం గరం మసాలా. ఫైనల్కి వచ్చేసినట్టున్నాం. ఫైనల్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు మీరు కొత్తిమీర ఏంటి ప్లేటింగ్ లో యాడ్ చేస్తారా, ముందుగానే వేస్తారా? ఇక్కడ ప్లేట్లో వేస్తాను. అంటే ఆల్రెడీ మనం కొరియాండర్ పేస్ట్ వేసాం కదా, సో ఓన్లీ గార్నిష్ పెట్టుకుంటే సో ప్లేటింగ్ అప్పుడు వేస్తే సరిపోతుంది. ఓకే, చికెన్ కొరియాండర్ రోస్ట్ రెడీ అయింది. కొరియాండర్ చికెన్ రోస్ట్. ఓకే ఓకే ఓకే, కొరియాండర్ చికెన్ రోస్ట్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కొరియాండర్ చికెన్ రోస్ట్ తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొరియాండర్ చికెన్ రోస్ట్ రెడీ. కొరియాండర్ చికెన్ రోస్ట్. వావ్, సౌండ్స్ నైస్. ఒకటి టేస్ట్ నైస్, ఒకటి సౌండ్ నైస్ అన్నారు. సో మీకు తిన్నాక టేస్ట్ కూడా తెలుస్తుంది. బాగుంది. కానీ మీ పేరు ఏదేం చెప్పారు? కొరియాండర్ చికెన్ రోస్ట్. చికెన్ రోస్ట్. కొరియాండర్ చికెన్ రోస్ట్ అంటే ధనియాలు లేకపోతే కొత్తిమీర. ఓకే, ఇప్పుడు మీరు కొత్తిమీర పెట్టి ఎక్కువ చేస్తారా లేకపోతే ధనియాలు పెట్టి చేస్తారా? అది ఓన్లీ కొరియాండర్. కొరియాండర్ టేస్ట్ బాగుంది. కలర్ వచ్చి యాక్చువల్ కొత్తిమీర అంటే కొరియాండర్ అంటే కొంచెం గ్రీన్ కలర్ లైట్ గా ఉండాలి. మీరు రోస్టింగ్ మెథడ్ అంతా బాగానే ఉన్నది, కానీ కలర్ కొంచెం బాగుండాలి. ఓకే, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఎక్కువ ఉండాలి. ఓకే. సో దీంట్లో అంటే మీ డిష్ బాగుంది, దీనిలో మైనస్ అండ్ ప్లస్ ఏది? సో ఈ రెండు డిష్లో బాగా చూస్తుంటే ఫిష్ అండ్ పన్నీర్ వాస్ అవుట్ స్టాండింగ్, సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఒక పన్నీర్ అని చెప్తే కూడా పన్నీర్ కలిసిపోయి ఆ టేస్ట్, పులుపు, కారం,
ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ద విన్నర్ గోస్ టు ఫిష్ కర్రీ విత్ పనీర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. హోటల్ దస్పలా హైదరాబాద్ నుంచి కపుల్ కూపన్ అండి. ఓకే, బఫే కపుల్ కూపన్ ఇది. కంగ్రాట్స్ అండి, ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, అభిరుచి నుంచి మీకు ఒక గిఫ్ట్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఎస్, పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. కమ్మటి సువాసన భరితమైన నెయ్యి అంటే అందరికీ ఇష్టమే కదా. మరి నెయ్యి చిలుక్కునేటప్పుడు ఆ వెన్న చిలికేటప్పుడు వెన్న తీస్తే చేతులకు బాగా జిడ్డుగా అంటేసుకుంటుంది. అలా అంటుకోకుండా ఉండాలి అంటే చింతపండు రసంలో చేతుల్ని కాస్త నానబెట్టుకుని దాని తర్వాత వెన్న తీసుకున్నట్లయితే చేతులకు అంటకుండా ఉంటుంది. వెన్న తీసి కరగబెట్టుకుని నెయ్యి చేసుకోవచ్చు. ఇప్పుడు కారం కారంగా సో కారం కారంగా రావు గారు ఏం చేయబోతున్నారు? కాజు చికెన్ ఫ్రై. కాజు చికెన్ ఫ్రై. వావ్, కాజు చాలా చాలా ఇష్టం. అందులో ఇది యాడ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఓకే, మరి కాజు చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కాజు చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు స్టార్ట్ చేసిద్దామండి. మీరేంటంటే చేసినంతసేపుని కాజు అటే ఉంచి చేస్తే బెటర్ అనమాట. పొరపాటు కూడా ఇటు పెట్టారనుకోండి, పొరపాటు కూడా ఇటు పెట్టారనుకోండి, దాని పేరు మారిపోద్దు, ఓన్లీ చికెన్ కర్రీ అయిపోతుంది, కాజు ఉండదు తర్వాత. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ మనం కాజు ఫ్రై చేసుకుంటాం. ఓకే, బా ఇంకా బాగుంటుందిగా. చిన్నప్పుడు దొంగనమాట ఇందులోని, అంటే కాజు దొంగల గజ దొంగ. వాళ్ళ ఏం చేస్తున్నా కూడా మెల్లగా చేసేటప్పుడు ఫైనల్ గా కాజు ఉండదు అందులో, అంతా నేను కొట్టేస్తా. ఓకే, ఇది కొంచెం కలర్ రావాలంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది దానివల్ల అనమాట. కర్రీలో నానిపోవండి, క్రిస్పీగా ఎలా ఉంటాయి? మనం డ్రైగా చేస్తాం కదా, ఇట్స్ నాట్ కర్రీ, డ్రై ఉంటుందని. కాజు త్వరగా కలర్ వచ్చేస్తుంది అనమాట వేడిగా ఉంటే. చూడు, సో ఇదే ఆయిల్ లోనే నెక్స్ట్ చేసేయచ్చు. ఇది తాలింపు కోసం ఆవాలు, కొంచెం జీలకర్ర, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. అది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒకటేసారి వేయించుకుంటారు కదా, ఇది లేట్ గా వేయడానికి అంటే కొంచెం కలర్ బాగుంటుంది కదా మీకు. చికెన్ ఇంకేం చేయలేదు కదా బాయిల్ చేయడం అవి? లేదండి, ఇది బ్లాక్ పెప్పర్ అన్నమాట. ధనియాల పౌడర్, కారంగా కంటే ఘాటుగా ఉంటుంది. ఇది జీలకర్ర పౌడర్. సో మీరు ఇందులో కారం వాడట్లేదు? లేదు, పెప్పర్ వాడారు, పచ్చిమిరకాయలు వాడారు, కానీ కారం వాడట్లేదు. కొంచెం నిలిపోయింది. ఇప్పుడు చికెన్, చికెన్ ఇప్పుడు ఆ ఉండే వాటర్ లోనే మగ్గిపోతుందా? ఇప్పుడు ఇది ఒక 3 minutes అవుతుందండి. ఓకే, క్యాప్ పెట్టేస్తారా? ఎస్, పెట్టండి. ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. చాలా మంది ఇళ్లలో పాలు ఉదయాన్నే కాచి ఉంచేసుకుంటూ ఉంటారు, కానీ మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి పాలు విరిగిపోతూ ఉంటాయి.
మరి పాలు విరిగిపోకుండా ఉండాలి అంటే పాలు కాచేటప్పుడు పొంగు వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా అలాగే సిమ్ లో కొద్దిసేపు వేడి చేసినట్లయితే పాలు సాయంత్రం వరకు విరిగిపోకుండా ఫ్రెష్ గా ఉంటాయి. ఓకే. ఓ ఆ వాటర్ అంతా దగ్గరికి వచ్చేస్తుందేమో అనుకున్నాను. వచ్చేస్తుంది. కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ వేసాం అప్పుడు. దీని తర్వాత గరం మసాలా, డ్రై కాలే, కొంచెం గ్రేవీగానే ఉంది. కొంచెం ఉంటుంది. ఒక 2 minutes పెడితే అయిపోతుంది మీకు డ్రైగా అయిపోతుంది. దేంతో తింటే బాగుంటుంది? చపాతీ తోటి తినొచ్చు, రైస్ తోటి తినొచ్చు, దేంతోనైనా బాగుంటుంది. ఇప్పుడు కాజు వేసేస్తున్నారు. సో కాజు చికెన్ రెడీ. థ్యాంక్ యూ. నైస్. కాజు చికెన్ ఫ్రై రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కాజు చికెన్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, వేయించిన జీడిపప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు చికెన్ ఫ్రై రెడీ. ఓకే, ఐమ్ రెడీ. కాజు చికెన్ రెడీ. ఎస్, కాజు రెడీగా ఉన్నది. సో కాజు ఫస్ట్, దాని తర్వాత చికెన్. లేదు, అలాగే తినాలండి. నాకు తింటున్నప్పుడు కాజు కంటే పెప్పర్ ఘాటు అదంతా బాగుంది పెప్పర్ తో. ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ అలా తింటూ ఉంటే ఉంటుంది అదనమాట. చాలా 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 బాగుంది రావు గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ చేసుకునేటప్పుడే ఒక రకమైన వాసన వస్తుందని, కలర్ చేంజ్ అయిపోతుందని చాలా మంది వండుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈసారి మీరు వండేటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి వాసన రాదు. ఏంటంటే క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ వండుకునేటప్పుడు కొద్దిగా పాలు వేసుకుని వండుకున్నట్లయితే వాసన రాకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, షెఫ్ స్పెషల్ ఆంబూర్ మటన్ బిర్యానీ. ఆంబూర్ మటన్ బిర్యానీ ఇది ఇక్కడ స్పెషల్ ఇంకెక్కడికైనా? ఆంబూర్ ఇస్ ఎ ప్లేస్ అన్నమాట ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ విధంగా ఎలా చేస్తారో అది మనం చూస్తాం. సో ఈ రోజు మనం తమిళనాడు డిష్ తినబోతున్నాం అనమాట, అంతేగా? ఓకే, ఆంబూర్ మటన్ బిర్యానీ. ఓకే, ఆంబూర్ మటన్ బిర్యానీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? అబ్బూర్ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? రెడీ. బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. ఎస్, మీరు తొందరగా స్టార్ట్ చేసేయాలి. బిర్యానీ కదా, మేము రెడీగా ఉన్నాం మరి. ఓకే. సో ఇటుపక్క కూడా ఏమైనా చేయాల్సి ఉందా? లేదండి. లేదా? ఆల్మోస్ట్ రెడీ. అంటే ఇప్పుడు బిర్యానీ అంటే మీరు 2 సైడ్లు పని చేస్తారు. ఈసారి ఒకేసారి ఒకటేసేద్దాం అంతే. సో మటన్ ఏమైనా చేశారా? అవునండి, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు వేసి కొంచెం ఉడకబెట్టి పెట్టాను అనమాట. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచారు? ఒక ½ an hour, 3 విజిల్స్. సో ఫస్ట్ జీలకర్ర వేస్తున్నారు. ½ an hour కి 3 విజిల్స్ అంటే నేను అనుకోవడం మీరు సిమ్ లో పెట్టుంటారేమో అనుకుంటున్నాను. సో పట్ట కొంచెం స్టార్ అని
అసలు బిర్యానీకి స్మెల్ వచ్చేది ఇదే కదా? అవునండి, గరం మసాలా. మళ్ళీ ఇది బిర్యానీ ఆకు. దాని తర్వాత ఉల్లిపాయలు అనమాట. ఓకే, దాంట్లో వేసుకున్న ఉల్లిపాయలు కాకుండా మళ్ళీ కావాలి. మళ్ళీ ఈ పచ్చిమిరపకాయలు హోల్ అనమాట. సో ఇది ఫ్లేవర్ కోసమా అండి? అలాగే మీకు హోల్గా దొరుకుతాయి అన్నమాట, కట్ చేయకుండా. అలాగే పచ్చిమిరపకాయలు ఎలాగో అలాగే దొరుకుతాయి కాబట్టి మనం కట్ చేసుకోవడమే. ఇంకా సో కట్ చేయకుండా డైరెక్ట్ వేసేసినట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా దాని తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒకసారి కలుపుకుందాం. ముందు మీరు రైస్ ఎప్పుడు ఇటు పక్క బాయిల్ చేసేవారు కదా? అవునండి, అది వేరే స్టైల్, ఇది వేరే స్టైల్ అండి. సో అది హైదరాబాద్. అవునండి, ఇక్కడ హైదరాబాద్ లో అంటే హాఫ్ కుక్ చేసి 80% వేస్తారు. అక్కడ అలా కాదు, స్ట్రైట్ గా వేసేస్తారు. ఓ, అంటే ఇప్పుడు అది ఓన్లీ వాష్ చేసి పెట్టుకున్నారు అంతే, దాన్ని ఇంకేం చేయలేదు. ఇప్పుడు ఈ మటన్. ఓకే, ఇప్పుడు మన ఉప్పు కారాలు అన్ని వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ చేసి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోలేదు, మీకు రైస్ వేస్తారు. ఓకే, స్మెల్ బాగుందండి. సో దాని తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్. ఇంకోసారి కలుపుకుంటున్నాం. ఇందులో వాటర్ యాడ్ చేయరా? చేస్తాను. కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు మటన్ ఉడకబెట్టుకున్నప్పుడు ఉల్లిపాయలు వేశారు, ఉల్లిపాయలతో పాటు వేశారు, మళ్ళీ ఇందులో ఉల్లిపాయలు వేశారు. అవి కాకుండా అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నట్టు పైన వేయడానికి. సో అంటే మళ్ళీ థర్డ్ టైం ఇంకొన్ని ఉల్లిపాయలు మళ్ళీ. ఓకే, ఉల్లిపాయల బిర్యానీ, మటన్ బిర్యానీ. మీకు హైదరాబాద్ అంటే కింద వేస్తారు కదా, సో మసాలా మీకు ఒక చోటే ఉంటుంది. మీరు అలా కదా మిక్స్ చేస్తాం. సో మీకు ఎక్కువ ఉల్లిపాయలు కావాలి, ప్లస్ టేస్ట్ రావాలి కదా. సో ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇవేవో చేస్తున్నారు కాబట్టి కన్ఫర్మ్ చేసుకోండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఓకే, చాలా కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు. సో ఇది ఒక్క మరగాలన్నమాట. ఓకే, ఒక 2 minutes అయ్యేదాకా. 2 minutes వచ్చేస్తుంది, మరిగి చూడండి అయిపోతుంది. మనకి టైమింగ్ వచ్చి దమ్ములో అనమాట. మీకు రైస్ వేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. చూడండి, బాస్మతి రైస్ కదా, చిట్టి ముచ్చాలు అనమాట. చిట్టి ముచ్చాలు. ఇప్పుడు ఇది పైన కింద కలుపుకోవాలి. నీళ్ళు కరెక్ట్ గా ఉన్నది. ఓకే, సో ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు. నిజంగానే తమిళియన్ కర్రీ చూస్తున్నట్టుందండి నాకు. సో ఆల్మోస్ట్ ఇది కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. పులుపుగా. సో ఇప్పుడు ఇది ఉడకాలి. ఇది మీకు ఈజీగా ఒక 20 minutes పడుతుందండి ఉడకడానికి. సో ఇది క్యాప్ పెట్టాలా అవసరం లేదా? ఇప్పుడు స్లోలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని పెట్టుకొని కొంచెం పైన ఇప్పుడే వేసేస్తారా? ఇప్పుడే వేసుకోవచ్చు.
అది వేయించిన బ్రౌన్ ఆనియన్స్ ఉల్లిపాయలు ఇందాక నేను అందుకే అడిగాను వేయించిన ఉల్లిపాయలు కూడా పెట్టారేంటి అని. కొంచెం పుదీనా, ఓకే, కొత్తిమీర, లాస్ట్ లో ఘీ అన్నమాట. ఓకే, ఇది మూసేద్దాం ఫర్ 20 minutes. ఓకే, 20 minutes టైం ఉందండి. ఈ లోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇడ్లీ పిండి మనం ఒక 4-5 రోజులకు సరిపడా చేసుకుంటూ ఉంటాం, కానీ 2-3 రోజులు అవ్వగానే పులిసిపోతూ ఉంటుంది. మరి పులిసిన ఇడ్లీలు తినడానికి అంతగా మనసొప్పదు, టేస్ట్ కూడా బాగుండదు. మరి ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలి అంటే అందులో కనుక ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే ఇడ్లీ పిండి 4 రోజులైనా కూడా పులవకుండా ఉంటుంది. రావు గారు, అవునండి, మేము చిట్కా చూసేసాం, టచ్అప్లు చేసేసుకున్నాం, రెడీ అయిపోయాం. మరి బిర్యానీ రెడీయా? ఆల్మోస్ట్ రెడీ అండి, చూద్దాం. ఓకే, వావ్, సో విల్ స్విచ్ ఆఫ్ అన్నమాట. యప్, స్పూన్ వేయండి. ఆంబూర్ మటన్ బిర్యానీ రెడీ. వేడి వేడి ఆంబూర్ మటన్ బిర్యానీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఆంబూర్ మటన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా మటన్ లో ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, ఉడికించిన మటన్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నానబెట్టిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, అంబూర్ మటన్ బిర్యానీ రెడీ. ఓకే, బిర్యానీ ఆంబూర్ మటన్ బిర్యానీ. ఆంబూర్ మటన్ బిర్యానీ తమిళనాడు స్పెషల్ అండి. ఎస్, చూడండి ఎంత ఇదిగా చిన్న చిన్నగా. సో నేను రైస్ తింటా. ఏం కారంగా ఉందా? అన్ని కలిసి వచ్చాయి, ఘాటుగా, కారంగా, కొంచెం పుదీనా, కొత్తిమీర, స్టార్ అనీస్ ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఎక్కువ తింటారు అనమాట, అంటే మీకు మొగం త్వరగా మొత్తం. కొన్ని బిర్యానీ అంటున్నారు. అవునండి, కారం కారంగాలోనేమో ఘాటు ఘాటుగా ఉంటుంది. ఓకే, షెఫ్ స్పెషల్ అన్నట్టుగానే మీ స్పెషల్ తగ్గట్టుగా చేస్తారు మీరు. చేశారా? థ్యాంక్ యూ. నిజంగా ఇప్పుడు సమ్మర్ లోని అయ్యో హడావుడిగా చేసేయాలి అని కాకుండానే చక్కగానే మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి తమిళనాడు స్పెషల్, ఆ స్పెషల్, ఈ స్పెషల్ అని చేసి చక్కగా ఇలా డిఫరెంట్ గా చేసి పెడితే గెస్ట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చెప్పుకుంటారు కూడా తమిళనాడు స్పెషల్ చేసి పెట్టానే. మీ పేరు కూడా చెప్పుకుంటారేమో. సో అదనమాట సంగతి. మన రావు గారి ఆంబూర్ స్పెషల్ బిర్యానీ చేసేసుకుని తినేద్దాం. ఓకే, చాలా బాగుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొబ్బరి చిప్పల్ని మామూలుగా బయట ఉంచినట్లయితే అందులో ఎల్లోగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. పచ్చివే కాదు, ఎండు కొబ్బరి చిప్పలైనా కూడా. ఇలా కాకుండా ఉండాలి, బూజు పట్టకుండా ఉండాలి అంటే గాజు సీసాలో కానీ గాజు బౌల్లో కానీ వేసి ఉంచుకున్నట్లయితే కొబ్బరి చిప్పలు బూజు పట్టకుండా అలా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. మరి ఇవాళ ఎపిసోడ్ లో వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. సో ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫిష్ పనీర్ కర్రీ. ఈ రెసిపీ గురించి మాట్లాడితే దీంట్లో వాడిన రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫిష్ అలాగే పనీర్, ఈ రెండు వచ్చేసి ప్రోటీన్ సోర్సెస్ అండి, రిచ్ ఇన్ ప్రోటీన్స్. ఒకటి మిల్క్, డైరీ ప్రోటీన్ అంటే ఈ పనీర్ వచ్చేసి, అలాగే ఫిష్ కూడా చాలా వరకు మనకి ప్రోటీన్స్ లో హై ఉంటుంది. సో అదే కాకుండా మనం దీంట్లో టొమాటోస్, ఆనియన్స్, వేరే యాంటీ ఆక్సిడెంట్స్ పెంచే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసాం కనుక ఓవరాల్ గా కూడా ఇట్స్ హెల్దీ రెసిపీ. సో ఈ రెసిపీ పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా పోర్షన్ సైజ్ పరంగా
చూసి తీసుకుంటే అంటే ఒక 170 to 210 grams వరకు అలౌడ్ అండి. సో అందరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొరియాండర్ చికెన్ రోస్ట్. చికెన్ లో అండి మనకి 100 grams ఆఫ్ చికెన్ లో 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తుంది. అదే కాకుండా చికెన్ లో చాలా వరకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. అంటే వైటమిన్ కే కానివ్వండి, లేదంటే వైటమిన్ ఏ, ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఈ చికెన్ నుంచి లభిస్తుంది. అదే కాకుండా మినరల్స్ కూడా చాలా వరకు మనకి చికెన్ లో ఎక్కువగా ఉంటుంది. లైక్ ఐరన్ కానివ్వండి, లేదంటే కాల్షియం, మెగ్నీషియం, ఇంకా వైటమిన్ బి కూడా మనకి చికెన్ నుంచి లభిస్తుందండి. అంటే B1, B2, అదే కాకుండా B6 కూడా మనకి చికెన్ నుంచి లభిస్తుంది. సో ఇట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ బి అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండి. ఐరన్ కూడా, మినరల్స్ లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ప్రెగ్నెంట్ లేడీస్ కి, లాక్టేటింగ్ మదర్స్ కూడా ఇది చాలా మంచిది. ఈ రెసిపీలో ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం యాడ్ చేసామో అది వచ్చేసి కొరియాండర్ లీవ్స్ అండి. కొరియాండర్ లీవ్స్ లో చాలా వరకు హై ఇన్ వైటమిన్ కే, అదే కాకుండా మనకి ఐరన్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువ లభిస్తుంది, ఫైబర్ కంటెంట్ కూడా లభిస్తుంది. సో పిల్లలు, పెద్దలు అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కాజు చికెన్ ఫ్రై. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కాజు అంటే క్యాష్యూ నట్స్, అలాగే చికెన్, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే దీంట్లో చికెన్ ప్రోటీన్ సోర్స్ అయితే మనం ఈ కాజు అంటే ఈ క్యాష్యూ నట్స్ యాడ్ చేస్తున్నాం కనుక ఓవరాల్ గా కూడా క్యాలరీ కంటెంట్ కొంచెం హైగా ఉంటుందండి. ఎందుకంటే మనం దీనికి ఈ రెసిపీలో ఆయిల్ కంటెంట్ కొంచెం ఎక్కువగా వాడడం జరిగింది. అంటే డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైలో కూడా కొంచెం ఎక్కువ మోతాజులో మనం వాడుతున్నాం కనుక ఓవరాల్ గా ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో 150 grams వరకు చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అంబూర్ మటన్ బిర్యానీ. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే మనకి ప్రోటీన్ సోర్స్ వచ్చేసి మటన్ నుంచి లభిస్తుందండి, కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి రైస్ నుంచి లభిస్తుంది. సో ఈ రెండు కాకుండా మనకి ఇంకొక ప్రోటీన్ సోర్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేసాము, అదొచ్చేసి కర్డ్ అండి. మనకి ఈ రెసిపీలో ఫైబర్ వచ్చేసి పుదీనా నుంచి లభిస్తుంది. సో ఓవరాల్ గా కూడా ఈ రెసిపీ హై ఇన్ క్యాలరీస్, అలాగే హై ఇన్ కార్బోహైడ్రేట్స్, ఓవరాల్ గా కూడా ఇట్స్ అ వెరీ రిచ్ రెసిపీ, రిచ్ ఇన్ ఆల్ న్యూట్రియంట్స్ అండి. ఎందుకంటే మటన్ లో వచ్చేసి మినరల్స్ పరంగా కూడా చాలా రిచ్, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా కూడా ప్రోటీన్స్ కూడా మనకి ఒక 20 to 25 grams వరకు 100 grams ఆఫ్ మటన్ నుంచి లభిస్తుంది. సో ప్రోటీన్స్ పరంగా కూడా ఇట్స్ అ వెరీ రిచ్ రెసిపీ. ఇట్స్ అ గుడ్ రెసిపీ ఫర్ చిల్డ్రన్ అండి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్, అడాలసెంట్ గర్ల్స్ అంటే యువతులు వీళ్ళందరూ కూడా అంటే బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 11 to 18 years ప్యూబర్టీ ఏజ్ అండి. సో ఈ ఏజ్ లో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ. పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుందండి. రావు గారు, మన పార్టిసిపేట్ చేసిన 2 వంటలు బాగున్నాయి, అలాగే మీరు చేసినవి లీజర్ గా చక్కగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కంగారు పడకుండా నిదానంగా చేసి చూపించుకునేటట్టుగానే చక్కగా బిర్యానీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మన వ్యూవర్స్ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ అండ్ పానాసోనిక్ మెటాలిక్ జాస్మిన్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.